నువ్వు ఎంతగా ప్రాణం పెట్టి సహాయం చేసినా సరే చివరికి వాళ్ళ టైం వచ్చేసరికి నిన్ను గాయపరచాలనే చూస్తారు. ఒక రోజు వరదల్లో కొట్టుకుపోతున్న ఒక నల్ల తేలును చూసి తాబేలు జాలిపడి తన వీపుపై ఎక్కించుకొని నది దాటిస్తుంది. నది మధ్యలోకి రాగానే తేలు తన విషపు కుండితో తాబేలు వీపుపై ఉండే పెంకును పదే పదే కుట్టడం మొదలు పెట్టింది. ఇది గమనించిన తాబేలు ఆశ్చర్యంతో, నేను నిన్ను కాపాడుతున్నాను కదా, మరి నన్ను ఎందుకు పుడుతున్నావు? నా పెంకు గాని పగిలితే మనిద్దరం నీళ్లలో మునిగిపోతామని చెప్పింది. అందుకు తేలు విషపూరితంగా నవ్వి, నాకు సహాయం గుర్తుండదు, కేవలం నా నైజం గాయపరచడమే అని చెప్పింది. ఆ మాటలు విని బాధపడిన తాబేలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక్కసారిగా నీటిలోకి మునిగిపోయింది. వెంటనే ఆ తేలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఊపిరాడగా చనిపోయింది. తాబేలు సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, కొందరి నైజం ఎప్పటికీ మారదు. మనం ఎంత ప్రాణం పెట్టి సహాయం చేసినా సరే వాళ్ళ టైం వచ్చేసరికి మనకి హాని కలిగించడానికే చూస్తారు. అలాంటి స్వార్థపరుల కోసం మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. వాళ్ళ విషయం మనకు తగలక ముందే వాళ్ళని మన జీవితం నుంచి దూరంగా తోసేయాలి. మరి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.